అరే ఏంట్రా ఎప్పుడూ లేనిది ఇంత తెల్లవారింటికి లేచి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు. అది కూడా పైన వైట్ షర్ట్ వేసావు, కింద నల్ల ప్యాంట్ వేసావు. ఈ కొంపదీసి పెళ్లి చూపులా ఏంటి? అలాంటిదేం లేదు, నువ్వు కంగారు పడకు మావా. ఈ రోజు మీకు వైజాగ్ లో ఓల్డెస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ ని అయితే చూపించబోతున్నా. మా ఇంటికి దగ్గరలో ఉన్న కంటకపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నా. డైలీ మార్నింగ్ 6:30 కల్లా ఈ మెమో ప్యాసింజర్ అయితే కంటకపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వస్తుంది. ఫైనల్ గా వైజాగ్ స్టేషన్ కి అయితే వచ్చేసాను. మన వైజాగ్ స్టేషన్ చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి జగదాంబ జంక్షన్ కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు బస్సులో అయితే వెళ్తున్నా. బస్సు దిగిన వెంటనే ఆటోస్ అయితే ఉంటాయి. అక్కడ కనక మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్ళాలంటే వాళ్ళే డైరెక్టర్ గా తీసుకువెళ్తారు. ఆటో ఓడు ఫైనల్ గా కనక మహాలక్ష్మి టెంపుల్ ఆర్చ్ దగ్గర అయితే దించాడు. 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ నుంచి 500 మీటర్స్ అయితే నడుచుకుని వెళ్తే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. ఈ రోజు అయితే ఫుల్ ఖాళీగా అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు పువ్వులతో ఏ విధంగా టెంపుల్ మొత్తం డెకరేషన్ చేశారో. చాలా అందంగా కనిపిస్తుంది టెంపుల్ అయితే. నాకు తెలిసినంత వరకు ఈ టెంపుల్ లో పూజారి ఎవరు ఉండరేమో అనుకుంటున్నా. ఎందుకు అలా అన్నానంటే ఎవరికి వాళ్ళే అభిషేకాలు పూజలు చేసుకుంటున్నారు లోపట, అందుకే అలా అనిపించింది నాకైతే. మరి మీలో ఎంత మందికి ఈ అమ్మవారి ఫుల్ స్టోరీ తెలుసో కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ప్రసాదం తీసుకుని బయటకి అయితే వచ్చేసాను. వీడియో అయితే బాగా లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ ఏ టెంపుల్ కి వెళ్ళానో చూపిస్తాను. అది కూడా చూడాలంటే మీరు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.